క్రిప్టో కరెన్సీ కూడా, క్రిప్టో దానిలో కూడా మన వాళ్ళు చాలా కాయిన్స్ ని ఇన్వెంట్ చేస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో చొచ్చుకుపోతున్నారు కాబట్టి ట్రంప్ కడుపుమంట. అంటే టిపికల్ గా ఎవరికైనా ఆ ఆలోచన ఉంటుంది. అంటే ఇండియన్స్ మీద బాగా కడుపు మంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్స్ అంత సబ్టివ్ గా, ఇండియన్స్ అంత సపోర్టివ్ గా, ఇండియన్ అంత లాయల్ గా, ఇండియన్స్ అంత డిసిప్లిన్ గా, ఆర్గనైజ్డ్ గా ఉండరు ఎవరు. ఎందుకంటే మనల్ని బీట్ చేసేవాళ్ళు ఈ సెక్టర్స్ లలో, అంటే ఈ హ్యూమన్ సెక్టర్స్ అంటారు ఇవన్నిటిని. ఆ హ్యూమన్ సెక్టర్స్ లో ఎవరు మనల్ని బీట్ చేయలేరు. ఎందుకంటే మనకున్నంత లాయాలిటీ కానీ అనుకోండి, మనకున్నంత ఆర్గనైజ్డ్ స్కిల్స్ కానివ్వండి, మనకున్నంత ఎగ్జిక్యూటివ్ పవర్ కానివ్వండి, మనకున్నంత ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీ అంటాం. దీన్ని EB1 కింద తీసుకుంటాను నేను ఎప్పుడైనా ఆలోచించి చెప్పేటప్పుడు. సో ఇటువంటి అప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేదు. నిజంగానే ఒక H1B ప్రోగ్రామ్ 85,000 ఉందనుకోండి, ఆ 85,000 ని 20,000కు మార్చారనుకోండి, ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, మార్చినప్పుడు ఏంది, అది డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే అది మన వల్లను కాకుండా, అది ఇంకోటి, మనం అమెరికా ఎప్పుడు ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా గ్లోబల్ ప్రోగ్రామ్ గా తీసుకుంటారు, ఇండియన్ స్పెసిఫిక్ గా తీసుకోరు. కాకపోతే ఏంటంటే మనం ఇండియన్స్ ఎట్లా వెళ్ళాము అంటే చాప కింద నీరు టైపు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయాం. ఒకప్పుడు ఏదో Tier 1 సిటీలో ఉన్న వాళ్ళము, ఇవాళ Tier 2, Tier 3 సిటీలోకి వెళ్ళడము. ఒకప్పుడు స్టూడెంట్స్ లలో తక్కువ మంది ఉన్న వాళ్ళము, ఇవాళ చాలా మంది స్టూడెంట్స్ రావడము, ఇవన్నీ జరిగాయి అన్నట్టు. సో అందువల్ల అది వాళ్ళకి బాగా మెసేజ్ వెళ్ళింది. వెళ్ళడంతో ఏమవుతుంది, అక్కడక్కడ కొంచెం రిసెంటిమెంట్ ఉంటది కదండి. అంటే కొత్త ఏంటి, బ్రౌన్ కమ్యూనిటీ వచ్చింది ఏంటి, ఇది మళ్ళీ మన వాళ్ళు కొద్దిగా ఈ షో ఆఫ్ ఉంటుంది, పెద్ద పెద్ద ఇల్లులు, కార్లు, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఏంటి సార్ మనల్ని బ్రౌన్ కమ్యూనిటీ అని పిలుస్తారు అక్కడ? కరెక్ట్. అది క్లియర్ గా ఇప్పుడు బ్లాక్, వైట్, బ్రౌన్. సో మనం బ్రౌన్ సెక్టర్ లో ఉంటాము. సో అందువల్ల ఆ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు గ్రోత్, డెవలప్మెంట్ చూసామనుకోండి, మనం ఒక స్ట్రీట్ లో ఉన్నాం అనుకోండి, మన స్ట్రీట్ లో 4 పెద్ద బంగ్లాలు వస్తే ఏం చేస్తాం, అబ్బా ఏంటి పెద్ద బంగ్లాలు ఏంటి అని చూస్తామా చూడమా? ఇన్ ద సిమిలర్ లైన్స్ లో మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవడము, పెద్ద పెద్ద కార్లలో తిరగడము, పెద్ద పెద్ద లావిష్ గా ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి కూడా అక్కడ లోకల్లో జరుగుతున్నాయి. మన వాళ్ళు రోడ్ల మీద ర్యాలీలు చేయడము, ఇవన్నీ చేసేసరికి ఏంటి, మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. అంటే హిస్టారికల్ గా మనం ఆ ఎగ్జిబిషన్ అనేది మన దగ్గర ఎక్కువ ఉంటుంది, అది కొంచెం తగ్గించుకుంటే చాలా గొప్పగా ఉంటది. మనం దాన్ని ఎగ్జిబిట్ చేయడం వల్ల వాళ్ళకి కన్ను కుడుతుంది కదండి ఎవరికైనా. మనం కంపారిటివ్ గా మీరు చెప్పండి ఓపెన్ గా, అంటే గతంలో కంటే ఇక అమెరికాలో మన అవకాశాలు తగ్గుతాయా? ఎందుకంటే అమెరికా గెయిన్ ఫస్ట్ అన్న అంశాన్ని ఆయన తీసుకున్నప్పటి నుంచి ఆయన అమెరికాకు ప్రియారిటీ ఇవ్వాలన్న అంశం పదే పదే ప్రస్తావన తెస్తూనే ఉన్నాడు. రెండోది, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచంలో మనమే నెంబర్ 1 ఉండాలి. ఎందుకంటే చైనా నుంచి ఎదురవుతున్న పోటీ అనేది మనకు కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయులకు కానీ, భారతీయ విద్యార్థులకు కానీ ఇక అవకాశాలు కంపారిటివ్లో అప్పటికంటే తగ్గుతాయా? ఒకవేళ తగ్గే వాతావరణం ఉంటే ఎలాంటి ఆల్టర్నేటివ్స్ భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు చూసుకోవాలి? నా ఉద్దేశంలో ఏంటి అంటే, మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు కానీ, ఇంకా టిపికల్ గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీరు అన్నట్టు మన ఇండియన్నెస్, టిపికల్ గా ఇండియన్నెస్ వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు, ఇమ్మీడియట్ గా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్, స్కిల్, ఎడ్యుకేషన్. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు ఒకటే ఏమంటున్నారంటే, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే, మీరు లీగల్ గా ఉండండి, లీగాలిటీ మెయింటైన్ చేయండి, ఎంప్లాయ్మెంట్ చేయండి, అందులో ఏ మాత్రం ఇబ్బంది లేదు. ట్రంప్ వచ్చేసి ఒక ఇండియన్స్ ఎక్కడున్నారనేది కాకపోతే ఏంటంటే, లార్జర్ పిక్చర్స్ లో ఇండియన్స్ మనం ఎక్కువ పర్సెంట్ ఉన్నాం. ఏది? టెక్నాలజీలో. అది ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అయ్యేదంతా టెక్నాలజీ. సో టెక్నాలజీలో కనబడ్డ నెంబర్లు ఎక్కడికి వెళ్ళినా, ఇంతకుముందు వారి డాక్టర్ గారు మన సర్వీసెస్ ఎట్లా వాడుకున్నారో, చాలా మంది మన ఇండియన్ డాక్టర్స్ ఎక్సెంపులరీగా పనిచేస్తున్నారు హాస్పిటళ్లలో. ఆ సర్వీస్ ఇండస్ట్రీలో మనంత గొప్పగా ఎవరు పనిచేయరు. సో వాళ్ళకు కూడా ఏంటంటే, ఈ అమెరికా అనేది ఒక ఇమిగ్రెంట్ కంట్రీ. అమెరికా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళతోనే కాకుండా ఇమిగ్రెంట్ కంట్రీ. ఇప్పుడు ఏమైపోయిందంటే, మన ఇమిగ్రెంట్స్ వచ్చి చాలా మంది చాలా పొజిషన్లకు వెళ్ళడంతో ఏమవుతుందంటే, కొంచెం అక్కడక్కడ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. మన షో ఆఫ్స్ ఉండడం వల్ల కూడా మనం ఐడెంటిటీ అవుతున్నాం. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ లో చూస్తే, మనకి ఇక్కడ మొన్న ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీ చేస్తుండ్రండి మన ఇండియన్ పొలిటీషియన్స్ కూడా. మీరు చెప్పేది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఓపెన్ టాప్ జీప్ లో, అమెరికాలో 400 ఏళ్ల నుంచి ఉన్నది, ఇక్కడ 200 ఏళ్ల నుంచి ఇక్కడ నడుస్తున్న దానిలో, మీరు ఇక్కడ ఎవరు ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీలు పెట్టుకొని పబ్లిక్ లో రోడ్లు డిస్టర్బ్ చేయరు. కానీ మీరు అది ఇక్కడికి వచ్చి ఆ ఇండియన్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లం అయ్యి ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ లోపలేస్తే 30-20 ఏళ్ళు జైల్లో ఉంటారు వాళ్ళు. సో ఇటువంటిది లాజికల్. ప్లస్ మనం ర్యాలీలు, జెండాలు, గిండాలు అవన్నీ తగ్గించాలి. మన షో ఆఫ్ తగ్గించాలి. మనం తగ్గించకపోతే మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ లైన్ ను మనం ఆలోచిద్దాం.
టెక్నాలజికల్ గా మాత్రం మనల్ని ఎవ్వరు బీట్ చేయలేరు, ఓకే మనల్ని వెల్కమ్ చేయాల్సిందే. కాకపోతే ఆయన పొలిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది చూడండి, అక్కడక్కడ మనకు స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఆ పొలిటికలైజేషన్ లాంగ్వేజ్ మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఆయన లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఆయన మళ్ళీ ఓట్లు వేయాలని, అంటే ఆ పార్టీకి ఓట్లు వేయాలంటే అది వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వాడకపోతే బాగా జరగదు. కానీ ఇంటర్నల్ గా టెక్నాలజీ కంపెనీస్ అన్ని కానివ్వండి, స్టూడెంట్ ఉన్న యూనివర్సిటీస్ కానివ్వండి, మనకి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బందులు వస్తే మేమంతా ఉన్నాం కదా, మేమంతా గైడ్ చేస్తాము, ఎడ్యుకేట్ చేస్తాము, కౌన్సిల్ చేస్తాము, ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే ఎక్కడెక్కడైనా కన్సర్న్స్ ఉన్నాయి అనుకోండి, మీ ఏరియాలలో ఇష్యూస్ ఉన్నాయి, మేము వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్ కదా. ఓకే ఈ సెక్టర్ లో ఉన్నాము, ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నారనుకోండి, అంటే మనం ఆ పర్టికులర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇష్యూస్ ఉంటే రీచ్ అవుట్ టు us. అదే అంటే మన భారతీయుల వైపు నుంచి కొంచెం ఎగ్జిబిషన్ తగ్గించుకోవాలి. 100% దాంట్లో దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. ఎగ్జిబిషన్ చేయడం వల్ల మరి మీలాంటి పెద్దలు, అంటే ఇలాంటి కొన్ని అసోసియేషన్స్ నడిపే పెద్దలు ఈ విషయంలో ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? మనం ఈ హడావుడులు చేయటం, ఈ ర్యాలీలు చేయటం, అలాగే మహాసభలు అనుకుంటూ నిర్వహించడం, ఇదంతా కొంత ఇబ్బందికర పరిణామంగా మారుతుందని డిస్కస్ చేసుకుంటున్నారు అమెరికాలో? చాలా డిస్కస్ చేస్తున్నాము, చాలా గైడ్ చేస్తున్నాము, ఎడ్యుకేట్ చేస్తున్నాము. మొన్న ఇక్కడ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు డాలస్ లో. పార్టీ మీటింగ్ మనం ఇక్కడ పెట్టడం అనేది ఎట్లుంటుందంటే చాలా ఇబ్బందికరమైన పరిణామం చేస్తున్నా ఎవరికైనా, ఏ పొలిటికల్ పార్టీ అయినా. మనం ఇక్కడ ఓట్లు వేసేది ఇండియాలో, ఇక్కడ మనం చేసేదానికి చేస్తే వాళ్ళకి మీకు ఇక్కడ అమెరికాలో పొలిటికల్ మీటింగ్స్ అన్ని లోపల క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఉంటాయి. దానికి పద్ధతి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. మన వల్ల అవన్నీ బియాండ్ దట్ తీసేసి రోడ్లను బ్లాక్ చేసేసేసి తర్వాత ఓపెన్ టాప్ జీబులలో ఇవన్నీ మనకి ఏముంది? ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ మన పక్క రాష్ట్రంలో ఏముండదండి. ఇప్పుడు మనం ఒక పార్టీ ఉందనుకోండి, రీజనల్ పార్టీలు, పక్క రాష్ట్రంలో పోతే మన ప్రజెన్స్ ఉన్నప్పుడు ఈ దేశంలో వచ్చి మీరు పెట్టుకోండి, మీరు ఎక్కడ పెట్టి మీటింగ్లు పెట్టుకోండి, ఒక క్లోజ్ డోర్ మీటింగ్ పెట్టుకోండి, ఒక హాల్ బుక్ చేసుకోండి, హాల్లో లోపల బయటికి తెలవకుండా జనాలకు పెట్టుకోండి. కానీ షో ఆఫ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? తర్వాత అదే విధంగా మన స్ట్రీట్లలో మనం చేసే కార్యక్రమాలు ఇప్పుడు 100% మీరు సతీష్ గారు ఈ షో ఆఫ్ నన్ను మనం చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ అమెరికన్ ఎకానమీ గానీ, అమెరికన్ ఎకో సిస్టమ్ గానీ, అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ గానీ, అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ గానీ మనం ఇక్కడ ఫాలో కావాల్సిందే.